అసలు జీవితం అనేది మన అదృష్టంపై ఆధారపడి ఉండదు. మనం చేసే కర్మలు, ఎంచుకునే ఎంపికల ద్వారా రూపొందించబడుతుంది. మీరు ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయాలే మీ భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. ఇలాంటి ఒక కథ ఇది. ఒక తెలివైన రాజు, అతని 3 మంత్రులు మరియు వారి నిజాయితీని పరీక్షించిన ఒక అద్భుతమైన ప్రణాళిక. ఒకప్పుడు ఒక గొప్ప రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి జ్ఞానవంతుడైన ఒక రాజు పాలన చేసేవాడు. ప్రజలందరికీ ఆ రాజు న్యాయమూర్తి, ధీరుడు, ఆదరణీయుడు. ఆ రాజుకు 3 మంత్రులు ఉండేవారు. వారిని రాజు అత్యంత విశ్వసనీయులుగా భావించేవాడు. అయితే కొన్ని రోజులుగా రాజు గమనిస్తున్న విషయం ఏమిటంటే, ఆ 3లో ఎవరో ఒకరు విశ్వాసద్రోహుడిగా మరియు తమ పనులను నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇది ఎవరని కనిపెట్టడం కోసం రాజు చాలా తెలివైన వ్యూహాన్ని ఆలోచించాడు. ఒకరోజు తెల్లవారుజామున రాజు 3 మంత్రులను సభకు పిలిచాడు. వారికేమీ చెప్పకుండా 3కి పెద్ద పెద్ద ఖాళీ సంచులను ఇచ్చి, మీరు 3 వేరే వేరే అడవి ప్రాంతాలకు వెళ్లి ఆ సంచుల్లో అత్యంతమైన పండ్లను నింపుకోరావాలి. రేపటి సూర్యాస్తమయానికి ముందే ఈ పనిని పూర్తి చేయాలి. మంత్రులు సరే అంటూ ఒక్కసారిగా తల ఊపారు. వాళ్ళకి తెలియని విషయం ఏమిటంటే, ఇది సాధారణమైన పని కాదు. ఇది వారి నిజ స్వభావాన్ని బయటపెట్టే ఒక పరీక్ష అని. మొదటి మంత్రి నిజాయితీ గలవాడు మరియు కష్టపడి పనిచేసే మనిషి. అతను అడవి లోపలికి వెళ్లి మంచి రుచికరమైన పండ్ల కోసం గాలింపు మొదలుపెట్టాడు. ఎండలో కాలుతున్నా పట్టించుకోకుండా చెట్టుపైకెక్కి రకరకాల పండ్లను కోస్తాడు. అతని శరీరం శ్రమతో తడిసి ముద్దైపోయింది. కానీ అతను ఆగలేదు. నేను నా ఉత్తమమైన పనితనాన్ని చూపించాలి, రాజు నన్ను విశ్వాసిస్తున్నాడు అని తన మనసులో అనుకున్నాడు. రెండవ మంత్రి తెలివైనవాడు, కానీ అంతగా కష్టపడే మనిషేం కాదు. అతను తన మనసులో అనుకుంటాడు, రాజు దీనిని అంతగా ఏమీ గమనించడు, ఎందుకు నేను శ్రమపడాలి అని. పండ్లు ఎలా ఉంటే ఏంటి, సంచి నింపడమే కదా ముఖ్యం అంటూ ఆ అడవిలో నేలపై రాలిపోయిన పాడైపోయిన పండ్లను ఎంచుకుంటాడు. అలా ఆ సంచిని త్వరగా నింపి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటాడు. మూడవ మంత్రి మరీ ఆలస్యత్వంతో మోసగాడిగా ప్రవర్తించాడు. అంత దూరం అడవిలోకి వెళ్లి పండ్లు ఎవరు కోస్తారని అడవి దగ్గరికి కూడా వెళ్లకుండా రాజుకి పండ్ల క్వాలిటీతో పనిలేదు. ఎలాగైనా రాజు దానిని గమనించడు. సంచి బరువుగా కనిపిస్తే సరిపోతుంది, దానికోసం నేనెందుకు శ్రమపడాలి అనుకుంటూ పండ్లను కాకుండా పక్కనే దారిలో కింద పడి ఉన్న ఆకులు, రాళ్లను మరియు పొదలతో ఆ సంచిని నింపేసి సూర్యాస్తమం అయ్యేంత వరకు పక్కనే ఒక చోట విశ్రాంతి తీసుకుంటాడు. ఇక అలా రాజుగారు చెప్పిన సమయానికి 3 మంత్రులు తమ సంచులతో సభకు వచ్చారు. రాజుగారు వాళ్ళ సంచులను తెరిచి చూడలేదు, కానీ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఒక దిమ్మ తిరిగిపోయే ప్రకటన చేశాడు. మీరు 30 రోజుల వరకు జైల్లో గడపాలి. మీకు తినడానికి ఆహారం ఇవ్వబడదు. మీరు సంచులో ఏదైతే తెచ్చుకున్నారో అదే తింటూ ఈ 30 రోజుల వరకు గడపాలి అని రాజు అంటాడు. మంత్రులు ఒక్కసారిగా కంగారు పడతారు. వాళ్ళు ఊహించని మలుపు ఇది. మొదటి మంత్రి శ్రమతో కోసిన తాజా మరియు రుచికరమైన పండ్లు అతని జీవితాన్ని కాపాడతాయి. ప్రతిరోజు తాను నిజాయితీగా కష్టంతో కోసిన పండ్లను తింటూ 30 రోజులు ఆకలి లేకుండా సులభంగా గడిపేస్తాడు. అతను మరింత శక్తివంతంగా, ఆరోగ్యంగా బయటపడతాడు. రెండవ మంత్రి సేకరించిన పాడైపోయిన పండ్లు అతని జీవితాన్ని నాశనం చేస్తాయి. ఆయన సంచిలో నింపిన పండ్లన్నీ సగానికంటే ఎక్కువ పాడైపోయినవి, చెదిరిపోయినవి. అందులో చాలా వరకు పండ్లు తినే స్థితిలో కూడా లేవు. మొదట్లో అతను ఆకలి బాధకు ఎలాగో అలా వాటిని తినడానికి అంగీకరించాడు. కానీ క్రమంగా ఆ పండ్లు తినడం అతనికి శిక్షగా మారింది. అవి రోజురోజు చేదుగా, ఇంకా మురికిగా మరియు తినడానికి అసహ్యంగా అనిపించడంతో అతను మానసికంగా కూడా క్షీణించిపోయాడు. చివరికి అతను తన శక్తిని కోల్పోయి తీవ్రమైన బాధను అనుభవించాడు. మూడవ మంత్రి పరిస్థితి మరీ దారుణంగా మారింది. అతను కొంచెం శ్రమతో అడవికి అయినా వెళ్లి ఉంటే కనీసం కింద పడి ఉన్న పండ్లైనా దొరికేవి. పొడి ఆకులు, రాళ్లు, ఇంకా చెత్తతో నింపుకున్న సంచి వల్ల అతనికి ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. అలా ఆకలి అతని చివరి శ్వాసను తీసేసింది. తన ఆఖరి క్షణాలలో తాను చేసిన తప్పులను గుర్తించి బాధపడుతూ ఏడ్చాడు. అలా 30 రోజుల తర్వాత రాజు సభలోకి వచ్చి ప్రజల ముందు నిలబడి, ఈ పరీక్ష పండ్ల గురించి కాదు, ఇది నిజాయితీ మరియు కష్టపడే మనస్తత్వం గురించి. మొదటి మంత్రి తన కృషితో జీవించగలిగాడు. రెండవ మంత్రి తన నిర్లక్ష్యంతో తెచ్చుకున్న పాడైపోయిన పండ్లను తింటూ నరకాన్ని అనుభవించాడు.
మూడవ మంత్రి తన సోమరితనం మరియు నిజాయితీ లేకపోవడం వల్ల జైల్లో క్షణక్షణం బాధపడుతూ ఆకలితో చనిపోయాడు. సోమరితనం మరియు నిజాయితీగా ఉండకపోవడం వల్ల తాత్కాలికంగా జీవితం సులభంగా అనిపించవచ్చు, కానీ దీర్ఘకాలంలో అవి కేవలం పశ్చాత్తాపానికే దారితీస్తాయి. మీ జీవితంలో మీరు ఇప్పుడు తీసుకునే నిర్ణయాలే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మీ ఈరోజు కర్మలు మీ రేపటి ఫలితాలకు కారణమవుతాయి. ఈ రోజు మీ నిర్లక్ష్యంతో చిన్న చిన్న సుఖాలను చూసుకుంటే రేపు వాటి కోసం మీరు బాధపడాల్సి వస్తుంది. నిజమైన సుఖం, ఆనందం కష్టంతోనే వస్తుంది. అది సాధించాలి అంటే కష్టపడాల్సిందే. నిజాయితీగా కష్టపడండి. మోసాలకు దూరంగా ఉండండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఏమాత్రం విలువైనదిగా అనిపిస్తే దయచేసి సపోర్ట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. గాడ్ బ్లెస్ యూ ఆల్. బాయ్ బాయ్.